ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు ఎలిజబెత్. నేను సాక్ష్యం చెప్పాలని మీకు సాక్ష్యం పంపుతున్నాను. గడిచిన మాసంలో నా దగ్గర వచ్చేసి ఒక ₹5 తప్ప ₹30 తప్ప ఇంక ఏమీ లేదనమాట. ₹35 ఉన్నింది బ్రదర్. నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటిదంటే దశమ భాగం ఇచ్చి మరి నన్ను అడగమన్నావు, మరి నా దగ్గర అయితే లేవు. నా దగ్గర మంత్ ఎండ్ వచ్చేసింది, మరి ఏం చేయాలా అని ప్రార్థన చేసినప్పుడు పదే పదే ప్రేరేపిస్తుంది బ్రదర్. బీరువా ఓపెన్ చేయవు, బీరువా ఓపెన్ చేయవు అని. ప్రతి నెల నేను క్లీన్ చేసుకుంటాను. అసలు ఆ బీరువాలో అయితే డబ్బులే లేవు. అలాంటిది ఓపెన్ చేయంటే శారీస్ అన్నీ తీశాను బ్రదర్. ఎందుకో ఫస్ట్ రో తీశాను, ఏమీ లేదు. సెకండ్ రో తీస్తే సెకండ్ రోలో ఎవరన్నా ఇంకా పడేసి ఉంటారేమో, ఇట్లా రౌండ్ చేసేసి అట్లా పడేసి ఉంటారేమో అన్నట్టుగా మూలకు ఒక కార్నర్లో, బీరువాలో కార్నర్కి 500 దొరికింది బ్రదర్. దేవానికి స్తోత్రం తండ్రి. మీరు అన్నారు కదా బ్రదర్, లేని వాటిని పలకమన్నా. నా దగ్గర లేవు దేవా, మరి ఇంతే ఉంది. 5 రొట్టెలు 2 చేపల్లాగా ఆశీర్వదించు తండ్రి. నా దగ్గర లేదు అనుకున్నాను. దేవుడు నిజంగా ఆ మాసం, ఫిబ్రవరి మాసంలో నన్ను పోషించాడు. తర్వాత మరి మా హస్బెండ్ వచ్చేసి, నేను ఇప్పుడు లెంత్ డేస్ జరుగుతున్నందుకు చర్చికి వెళ్తుంటే ఆయన తిడుతున్నాడు అనమాట. ఎందుకు వెళ్తున్నావు చర్చిలో, కొంచెము వద్దు, సాయంకాలం పుట్టిన అవసరం లేదు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, నేను పంపను, నువ్వు చర్చికి వెళ్ళేటట్టయితే నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పని చాలా మాటలు జరిగాయి బ్రదర్ మా ఇద్దరి మధ్యన. అయితే నేను ఏం మాట్లాడలేదు. సరే, నేను దేవుణ్ణే పట్టుకున్నాను, నేను దేవుణ్ణి వదిలిపెట్టాను, ఇంక నిన్నైనా కానీ ఎవరినైనా కానీ వదిలిపెట్టేస్తా, నాకు ఆయనే కావాలని చెప్పని అనుకున్నాను బ్రదర్. ఒక వారం రోజులు మా ఇద్దరి మధ్యన మాటలు లేవు, కాల్స్ కూడా లేవు. ఆయన క్యాంప్ వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత నేను మీకు కాల్ కూడా చేశాను అనమాట, మాట్లాడాను, ప్రేయర్ చేయించుకున్నా. మరి మధ్యాహ్నం సమయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు భార్యాభర్తల మధ్యన, అంటే అప్పటికి ఇంకా మీకు నేను ఫోన్ చేసి చెప్పలేదు మరి మా విషయం ఎలా జరిగింది అని. మీరు మధ్యాహ్నం 3 లైవ్లో వచ్చేసి 2:30 నుంచి 3:30 సమయంలో ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్ ప్రార్థనలో భార్యాభర్తల మధ్యన మరి సమాధానం లేదు తండ్రి, వాళ్ళ మధ్యన అడ్డుగోడగా ఉన్నది, అది తొలగించు అని చెప్పని మీరు ప్రార్థన చేశారు బ్రదర్. ఆ తర్వాత మీరు ప్రార్థన చేసిన నెక్స్ట్ డేకి మా వారు నాకు కాల్ చేసి మాట్లాడి మరి ఆ రోజే వచ్చేసారనమాట ఇంటికి వచ్చి. తర్వాత నేను ఏదైతే చర్చికి రాను, నేను చర్చికి పిలవద్దు, నాతో మాట్లాడొద్దు అని అన్నాడో, మరి ఆయన తిరిగి చర్చికి 2 వారాలు రావడం జరిగింది. మరి ప్రార్థనలో ఉంటున్నాడు, కుటుంబ ప్రార్థనలోనూ ఉంటున్నాడు, అన్నీ జరిగాయి బ్రదర్. ఇదంతా కేవలం నేను మార్నింగ్ లైవ్, ఆఫ్టర్నూన్ లైవ్లో రావడం వల్ల, మీరు చెప్తున్న ప్రార్థన విధానం మార్చుకోవడం వల్ల నా జీవితంలో జరిగింది బ్రదర్. ఇవన్నీ దేవుడు గొప్ప అద్భుత కార్యములు చేస్తున్నాడు బ్రదర్. అన్ని మెసేజ్లు వింటున్నా, చూస్తున్నా, నేను సాక్ష్యాలు వింటున్నాను. నిజంగా మీ ద్వారా అనేక మంది అసలుకి రక్షణలోకి ఎలా దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చి వెళ్ళాడు, కానీ దాన్ని ఎలా పొందుకోవాలా అనేది మాత్రము మీరే చూపిస్తున్నారు బ్రదర్. నిజంగా మార్గం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. మీరు, శ్రావణి సిస్టర్ గారు, పిల్లలు అందరూ దేవుని నిజంగా మహిమలో మీరు చాలా బాగా వాడబడుతున్నారు బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలా, అనేక మందికి తండ్రి మీరు మరి బిడ్డలందరినీ మార్గంలోకి నడిపింపు దయచేయాలి, దేవుని మార్గంలోకి బ్రదర్. ఇది నేను అనుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.